తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని, తద్వారా వర్షాలు తప్పవని తెలియజేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల తీసుకోవాల్సినటువంటి చర్యలపై హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో వరద నివారణకు శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వరద ప్రవాహానికి కలుగుతున్నటువంటి అడ్డంకులపై దృష్టి సారించాలని తెలియజేశారు. మూసి పునరుద్ధరణ ఇందుకు శాశ్వత పరిష్కారం అని చెప్పారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల పట్ల అధికారులు అప్రమత్తతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఇప్పటికే భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అలాగే తదితర జిల్లాలు కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా నీళ్లు వరదలతో ఈ యొక్క హైదరాబాద్ నగరం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పటికే మరో 3 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రభుత్వం ఏమంటుంది అసలు? రైట్ సాయి, ఇప్పటికే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా చిన్న చినుకు పడినా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. రీసెంట్ గా కురిసిన వర్షాలకు మనం కూడా చాలా వరకు చూసాము. 1 గంట 2 గంటల పాటు గనక వర్షం పడింది అంటే చాలు పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా సముద్రాలను తలపించే విధంగానైతే తయారవుతూ ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే ఇటు ఎప్పటికప్పుడు అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా, డిఆర్ఎఫ్ టీంలు వారి యొక్క శ్రమ చేస్తున్నప్పటికీ కూడా ఈ డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం తోటి పూర్తి స్థాయిలో అందులో చెత్త పేరుకుపోవడం, అంతేకాకుండా ఈ వరద నీటి వల్ల వచ్చే మట్టి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నాలాలకు చేరుకోవడం, దాని వలన చాలా వరకు ఆ నీరు అనేది అక్కడ నిలిచిపోవడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంటుంది. దీని వల్లనే పూర్తి స్థాయిలో రోడ్డు పైన నీరు అనేది నిలిచిపోతుంది. దానివల్ల అటు ట్రాఫిక్ కి, ఇటు బాటసార్లకు కూడా చాలా వరకు ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ఈ పరిస్థితి మారాలంటూ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటారు అధికారులు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం కొంతవరకు మారుతుంది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి స్థాయిలో దాన్ని అయితే భర్తీ చేయలేకపోతున్నారు. సో దీన్ని అయితే ఈసారి సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపైన సమీక్ష కూడా వేయడం, దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, అదేవిధంగా హైడ్రా అధికారులు, ఇతరత్ర నీటిపారుదల శాఖ అధికారులకు కూడా ఇప్పటికే సమాచారం అందించడం, ఈ యొక్క పరిస్థితి మళ్ళీ రిపీట్ కావద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఇది స్టార్టింగ్ డేస్ మాత్రమే, ఇంకో వచ్చే 3 నెలల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితి మరింత దారుణంగా ఇలాగే ఉంటే మరింత దారుణంగా తయారవుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని తొలగించే విధంగానైతే మీ పనులు ఉండాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇప్పటికే అధికారులకు సూచనలు జారీ చేశారు. వెంటనే ఈ పరిస్థితులను ఏ విధంగా పూర్తి చేయాలి అంటే, ఏ విధంగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా ఈ సమస్యకు పరిష్కారం ఒకటి తెలుసుకోవాలి అంటూ కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించడం, దీనికి తగ్గట్టుగానే ఇటు డిఆర్ఎఫ్, అదే విధంగా జిహెచ్ఎంసీ, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. మరోసారి వర్షం పడితే గనక అంటే ఈ 3 రోజుల పాటు ఉన్న వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరం మొత్తం మునిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి అట్లాంటి స్థితి హైదరాబాద్ కు రాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. అయితే వేచి చూడాలి, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు కురిసే వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని అంటే, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో ఒక మోస్తారు నుండి భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే వాతావరణ శాఖ చెప్తుంది. అంతేకాకుండా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ఈదురుగాలులతో కూడుకున్న వర్షం, అదే విధంగా పలు చోట్లనైతే ఉరుములు మెరుపులతో కురిసే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఇటు ట్రాఫిక్, అదే విధంగా డిఆర్ఎఫ్, హైడ్రా అధికారులతో కూడా వాతావరణ శాఖ అధికారులు మెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు కూడా కనెక్టివిటీలోనే ఉన్నాము, ఎప్పటికప్పుడు సమాచారం వారికి అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. అదే విధంగా దానికి తగ్గట్టుగానే ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆగకుండా చూసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ లిఖిత.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల మాటల యుద్ధం కాకరేపుతోంది. పవన్ కళ్యాణ్ను విమర్శించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ను పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ ఫోన్ చేసి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ను విమర్శించిన వాళ్ళందరికీ ఫోన్ చేసి తిట్టే దమ్ము ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు ఉందా అని ఎమ్మెల్సీ బొమ్మి సవాల్ విసిరారు. ఇక రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ని అనేక మంది అగ్రవర్ణాల నాయకులు విమర్శిస్తున్నారని, వారికి ఫోన్ చేసి వీడియోస్ తీసి దమ్ము నీకుందా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. చేస్తున్నటువంటి అరాక్షను మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీదగా ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాల్లో పెట్టే